తమిళ్ హీరో విజయ్ రాజకీయాల్లో జగన్ని ఫాలో అవుతున్నారా అంటూ నేను ఈ మధ్యన ఒక వీడియో చేశా. క్వశ్చన్ మార్క్ కాదు, కన్ఫర్మేషనే. జగన్ లాగే వ్యూహాన్ని విజయ్ సిద్ధం చేసుకుంటున్నారు, అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు అనడానికి మరో ఎగ్జాంపుల్ కనపడింది. విజయ్ ఓదార్పు యాత్రకి సిద్ధమవుతున్నారు. ఎస్, తొక్కిసలాటలో చనిపోయిన 41 మంది కుటుంబాల్ని నేరుగా పరామర్శించేందుకు జనంలోకి వెళ్తా అని ప్రకటించడమే కాదు, అసలు తొక్కిసలాట మీద సందేహాలు లేవనెత్తడం చూస్తూ ఉంటే తమిళ్ రాజకీయం పోలరైజేషన్ అనే మార్క్ దాటినట్టు కనపడుతుంది. అదే జరిగితే గనుక సూపర్ హిట్ తమిళ్ సినిమాలను మించిన మాస్ మసాలా మనం చూడబోతున్నాం అని అనుకోవాలి. అన్నట్టు ఏపీకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే కొన్ని సిమిలారిటీస్ పాయింట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అందుకని డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. తమిళ్ హీరో విజయ్ జగన్ లాగే పోలరైజింగ్ పర్సనాలిటీ. అంటే నువ్వు అభిమానించాలి, లేకపోతే గనక బలంగా వ్యతిరేకించడానికి ట్రై చేయాలి. రెండే ఆప్షన్స్, నడి మధ్యలో ఉండడానికి ఆస్కారం లేదు. ఏపీలో చూస్తూ ఉంటాం కదా, అయితే వీరాభిమానులు ఉంటారు, లేదంటే గనక ఏదో ఒక ఆరోపణ చేసి నిరంతరం జగన్ మీద మేము యుద్ధం చేసేస్తున్నాం అని చెప్పుకోవాలనే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు విజయ్ కూడా ఇలాంటి ఫ్లాష్ పాయింట్ నే తాకేశాడు. తొక్కిసలాట తర్వాత 41 మంది ప్రాణాలు పోయిన ఈ ఘటన మీద రియాక్ట్ కావడానికి విజయ్కి 3 days పట్టింది. ఇంత టైం పట్టింది ఏంటి విజయ్కి? రాజకీయాలంటే డైనమిక్ గా ఉండాలి కదా అని కొందరు రాగాలు తీస్తా ఉన్నారు. కానీ అంతటి దుఃఖం కళ్ళ ముందు బీభత్సం జరిగితే తేరుకోవడానికి ఎలాంటి వాళ్ళకైనా సమయం పడుతుంది. పైగా వెంటనే రియాక్ట్ అయ్యి ఉంటే ఆ తొక్కిసలాట జరిగిందో లేదో అప్పుడే రాజకీయం మొదలెట్టాడు అనేవాళ్ళు ఎలాగో ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. అయితే ఇప్పుడు విజయ్ ఏమన్నాడు అనేది పాయింట్. తొక్కిసలాట మీద రాజకీయ కక్ష సాధింపు చేయాలి అనుకుంటే నా పార్టీ లీడర్ల మీద కాదు, నా మీద చెయ్యండి అని విజయ్ స్టాలిన్ కి సవాల్ విసిరారు. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க, அவங்க மேலே கை வைக்காதீங்க. ఆ తర్వాత సందేహాలు ఉన్నాయి అసలు తొక్కిసలాట జరిగిన తీరు మీద అని విజయ్ మాట్లాడడం ఇప్పుడు కలకలం రేగుతోంది. అంటే తొక్కిసలాట వెనుక కుట్ర ఉంది అనే అనుమానాలని విజయ్ తొలిసారి బయట పెట్టారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన అభిమానుల ఇంటికి వెళ్ళి పరామర్శిస్తా, అండగా నిలబడతా, ఓదార్పునిస్తా అని చెప్పడం పెను సంచలనమవుతోంది. అంటే తమిళనాడు ఎలక్షన్స్ కి ఒక టోన్ అండ్ ట్యూన్ సెట్ అయిపోయినట్టుగా ఉన్నాయి. విజయ్ అభిమానులు అంటే తెలుసు కదా, చాలా మంది పేద వర్గాలు, దళిత వర్గాల వాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు అయి ఉంటారు. అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం అందినప్పుడు అండగా ఉంటాను అని ముందుకొచ్చినప్పుడు వాళ్ళు రాజకీయ విమర్శల్ని పట్టించుకోరు. మా లీడరు, మా నాయకుడు ఎంత ఆత్మీయంగా ఉన్నాడు, మాతో, మా కోసం వచ్చాడు అనే అభిమానంగా చేతులు జాపి ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో ఇదే మొమెంటం కనబడుతోంది. విజయ్ ఆవేదనతో మాట్లాడుతుంటే టీవీల ముందు కూర్చుని ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక ఎమోషనల్ పాయింట్ని విజయ్ టచ్ చేశాడు అని అర్థమవుతా ఉంది. ఈ విషయం జనానికే కాదు, ఢిల్లీ వరకు తాకింది. అందుకోసమే తిరు విజయ్, తమ్ముడు విజయ్ నీకు అండగా ఉంటాం అనే తరహాలో డిఎంకే స్టాలిన్ ఫ్రెండ్ రాహుల్ గాంధీ కూడా విజయ్కి ట్వీట్ చేయడం, ఫోన్ చేసి మాట్లాడడం కనపడుతోంది. అంటే రేపు డిఎంకే తేడా కొడితే విజయ్ ఉంటాడు అనే వ్యూహం అనమాట రాహుల్ గాంధీది. ఆ తర్వాత చాలా చిత్రంగా బీజేపీ కూడా డిఎంకే తీరుని తప్పుపడుతూ విజయ్ మీద చాలా సాఫ్ట్ స్టాన్స్ తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంలో హేమామాలిని, అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళు మాట్లాడడం చూస్తే అదే అనిపించింది. అంతకు మించి విజయ్ని ఎలా తప్పుపడతారు? అసలు ఎంతమంది రావాలి అనేది విజయ్ చేతుల్లో ఉన్న విషయం కాదు కదా. అభిమానులు పోటెత్తి అసంఖ్యాకంగా వస్తారు. ఎంతమంది అభిమానులు వస్తారో అని యాంటిసిపేట్ చేసి తగిన చర్యలు తీసుకోవడం అనేది, ఏర్పాట్లు చేసుకోవడం అనేది పోలీసుల బాధ్యత. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఇది స్టేట్ వైఫల్యం. ఇట్ ఇస్ ద స్టేట్ పోలీస్ అండ్ ద ఇంటెలిజెన్స్ టు యాంటిసిపేట్ అని పోలీస్ అధికారిగా పనిచేసిన అన్నామలై మాట్లాడుతున్నారు. ఇది తమిళనాడుకే కాదు, ఏపీ రాజకీయాలకు కూడా సంబంధించిన విషయం. అర్థమైంది కదా. ఈ మధ్యన మాట్లాడుతుంటారు, జనం ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు, బల ప్రదర్శన చేస్తున్నాడు జగన్ అంటూ ఉంటారు కదా. అన్నామలై చెప్పింది ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ లెక్కను చూస్తే బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా విజయ్ మీద హోప్స్ పెట్టుకున్నట్టు కనబడుతూ ఉంటే విజయ్ ఏమో ఎమోషనల్ మీద సెయిల్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు అని అర్థమవుతోంది. ఇదే జరిగితే గనక స్టాలిన్ వర్సెస్ విజయ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు అయిపోతుంది అదే పోలరైజేషన్. అదే జరిగితే మరి పరిణామాలు ఎలా ఉండొచ్చు? సాధారణంగా ఎప్పుడైనా సరే
అధికారంలో ఉన్న పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండి తీరుతుంది. పైగా అపోజిషన్ వీక్ అయినప్పుడు, వ్యాక్యూమ్ ఉంది అనుకున్నప్పుడు, కొత్తగా వచ్చిన విజయ్ లాంటి వాడికి అసంఖ్యాకమైన అభిమాన గణం జనం ఉన్నప్పుడు ఆ పోటీ మామూలుగా ఉండదు. ఇప్పుడు అలాంటిది ఒకవేళ జరిగితే గనక ఒక సినిమా హీరో రాజకీయ ప్రభంజనం సృష్టించటం అనే సన్నివేశాన్ని సౌత్ ఇండియానే కాదు యావత్ భారతదేశం 40 ఏళ్ల తర్వాత చూడబోతున్నాయి అనుకోవాలి. ఈ మధ్యన చూస్తా ఉన్నాం, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అంటే సైడ్ ఫిడేలు వాయించేవాళ్ళు, లేదంటే గనక పొత్తుల మీద నెట్టుకొచ్చేవాళ్ళు అన్నట్టుగా తయారైపోయింది కదా రాజకీయం. అలాంటి పరిస్థితులన్నింటినీ బ్రేక్ చేస్తూ విజయ్ ఇప్పుడు తమిళనాడులో సంచలనం సృష్టించబోతున్నాడా, ఆ 41 ప్రాణాలు కుటుంబాల సాక్షిగా అని ఇప్పుడు తమిళనాడే కాదు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీతో అటు చూస్తున్నాయి. ఇంత చెప్పిన తర్వాత ఓదార్పు యాత్ర మీద కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడానికి నా ఫ్రెండ్స్ కొందరు ట్రై చేస్తారు. వాళ్ళందరి కోసం ముందుగానే చెప్తున్నా, ఓదార్పు అనేది కేవలం ఒక యాత్ర కాదు, అది ఏపీ రాజకీయాల్ని ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మొమెంటంని శాసించిన ఉవ్వెత్తున ఎగిసిపడిన ఒక ఉద్యమం లాంటిది. ఓ పక్కన తెలంగాణలో ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణ ఆంధ్ర అనే తేడా లేకుండా ఓదార్పు యాత్రలో జనం అసంఖ్యాకంగా కనపడము, ప్రత్యర్థుల గుండెలు జారిపోవడం చూసాం. టీడీపీ లాంటి పార్టీ అయితే వరుసగా 23-24 ఎన్నికల్లోనేమో డిపాజిట్లు గల్లంతు చేసుకుంది. అంటే కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. నిజానికి అప్పుడు చంద్రబాబు సిద్ధాంతాలకు విరుద్ధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. చాలా మందికి తెలుసు కదా. ఒకవేళ బలం లేని కాంగ్రెస్ పార్టీ మీద బలం ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ జగన్ వైపు వచ్చేసారు, విజిబుల్ గా కనపడేది. అయినా సరే చంద్రబాబు కాంగ్రెస్ మీద అవిశ్వాసం పెట్టలా. ఎందుకంటే అవిశ్వాసం పెడితే ప్రభుత్వం కూలుతుంది, ప్రభుత్వం కూలితే గనక జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు అనే భయంతో కాంగ్రెస్ కి సానుకూలంగా చంద్రబాబు వ్యవహరించడాన్ని చూసాం. అంటే ఓదార్పు రాజకీయ మూలాల్ని పెకలించడమే కాదు, వైసీపీ లాంటి ఒక పార్టీకి పునాది వేయడము, అప్పటికే 25 ఏళ్లుగా రాజకీయం నడుపుతున్నాం అని చెబుతున్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టించింది. అఫ్ కోర్స్ నరేంద్ర మోడీ వేవ్ మీద సేల్ అయిపోవచ్చు ఓదార్పు ప్రభావాన్ని తట్టుకోవడానికి అని చంద్రబాబు లాస్ట్ మినిట్ లో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ సర్వైవ్ అయి ఉండొచ్చు ఏపీలో. కానీ ఓదార్పు అనేది మాత్రం ఫర్ ఎవర్ తెలుగు రాజకీయాన్ని మార్చిన ఒక చారిత్రక పరిణామం, ఒప్పుకొని తీరాల్సిందే కదా. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా విజయ్ ఓదార్పు ఇంతే ప్రభావం చూపించబోతోందా అనే యాంటిసిపేషన్ పెరుగుతూ ఉంది.